తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృత విధానాన్ని నడుపుతుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యక్తి ఆధారిత రాజకీయమే నడుపుతారు. అయితే పార్టీని కూడా సంస్థాగతంగా చేసేందుకోసం మొన్న పవర్లోకి వచ్చాక ప్రిపేర్ చేశారు. అందుకని వాళ్ళకి 14 లక్షలు 15 లక్షల మందో నమోదయ్యారు. తెలుగుదేశం పార్టీ తెలివిగా ఏం చేస్తుందంటే సంస్థాగతంగా తనకున్నటువంటిదే కాకుండా కొత్త వాళ్ళని జాయినింగ్. ఇది ఎట్లా ఉంటుందంటే మన మత మార్పిడి విధానం ఉంటుంది చూడండి, అలాంటి ఒక స్ట్రాటజీ లాంటిది. ఇప్పుడు మత మార్పిడి అప్పుడు ఏంటి, మొదట్లో క్రిస్టియన్స్ దగ్గరికి కాసేపు వచ్చి కూర్చుని బో అని బిగిన్ చేస్తారు. ఆ తర్వాత కాసేపు బైబిల్ మాట్లాడుతున్నారు, ఒక 2 నిమిషాలు వినిపోవచ్చు కదా అంటూ బిగిన్ చేసి ఆ తర్వాత నువ్వు గనక కంటిన్యూ అయితే బాగుంటుంది అబ్బా అని చెప్పుకొస్తారు. అట్లాగే ఇప్పుడు ఇవాళ వాళ్ళు చేర్చుకుంటున్నటువంటి వాళ్ళందరూ నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కాదు. ఇవాళ ఎవరైతే ఇప్పుడు ఇదివరకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు కాబట్టి ప్రజలకి పార్టీకి దూరమైంది, కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారు, పేరుకి సచివాలయ సిబ్బంది ఇస్తున్నది ఎవరు, తెలుగుదేశం నాయకులు పక్క నుండి. తెలుగుదేశం నాయకులే పక్క నుండి ఇప్పిస్తున్నారు, వాలంటీర్లు లేదు కదా, తెలుగుదేశం నాయకులే దగ్గర ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇందులో చాలా చక్కటి వ్యూహం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఎవరెవరైతే తీసుకుంటున్నారో పింఛను నీకు మరి తర్వాత నేనే ఇప్పిస్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళ చేతుల మీదకి ఇస్తున్నారు కదా పింఛను, నాయకులు స్థానిక నాయకుల చేతిలో. ఆ స్థానిక నాయకులు రేపు మనోడు వస్తాడు, ఫోటో దిగుదు అంతే. స్థానిక పబ్లిక్ అది ఏందో కూడా తెలియదు, ఫోటో అంటే అది పార్టీ మెంబర్షిప్ అన్నది. ఇట్లాగా బోల్డ్ అంతమంది సభ్యత్వం తెలిసి తీసుకునే వాళ్ళు ఉన్నారు, తెలియక తీసుకునే వాళ్ళు, లేదా భయంతో ఎందుకు వచ్చిన గొడవ తీసుకుంటే బోలా ఈ 4 ఏళ్ళు నష్టమే ఉంది, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇది పనికి వస్తుంది కదా ఈ కార్డు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా అవసరం ఇక్కడ ఇది ఒక ఈ కార్డు ఉంటే మనకి ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పింది గుర్తుంది కదా, బిళ్ళ తీసుకుని వస్తే టీ ఇచ్చి కాఫీ ఇచ్చి మాట్లాడని. రేపు పొద్దున ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఈ కార్డు ఉంటే నీ పని జరుగుద్దబ్బా, పాస్ లాంటిది, బస్ పాస్ లాంటిది అనమాట, అంతే గుర్తింపు. కాబట్టి ఆ మాట చెప్తే కన్విన్స్ అయి తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది పట్టుకుని వెళ్తే నీకు సంక్షేమ పథకం గ్యారంటీ, ఇది పట్టుకుని వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కాదనే డాక్టర్ ఉండడు, ఇది పట్టుకుని పోతే కనుక నీకు ఏదైతే మిగతా చోట్ల పని జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయంలో ఈ సర్టిఫికేట్ ఇవన్నీ, సచివాలయానికి పోతే ఇది పట్టుకుని పోతే పని జరుగుతుంది. ఇది ఎప్పుడైతే నడుస్తుందో దాన్ని జనంలోకి తీసుకువెళ్తున్నారు వాళ్ళు. ఇంకోటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చేశారు. అందుకే ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడి ఇప్పుడు ఆ మధ్యన ఆవిడ పేరేంటి పరిటాల సునీత వాళ్ళ ఒక ఊర్లో 280 మంది అంత ఉన్నారట. ఓట్లకి పోను అంటే చనిపోయినటువంటి ఒక 11 మంది 12 మంది పోను మిగతా ఓట్లందరినీ చేర్చేసుకున్నారు. అది సంపూర్ణ తెలుగుదేశం గ్రామం కింద ప్రకటించుకున్నారు. దానికి పోటీగా మంత్రి పదవి ఆశించి భంగపడి ప్రస్తుతం చంద్రబాబు గారికి దగ్గర అవ్వాలని ఉన్న గంటా శ్రీనివాసరావు ఏం చేశాడు, తన నియోజకవర్గంలో అట్లాగా ఒక ఊరిని ఇప్పుడు సంపూర్ణంగా 480 గడప ఎంత ఉంటారట, కంప్లీట్గా ప్రతి ఇంట్లో వాళ్ళని మెంబర్షిప్ చేయడంతో పాటు అక్కడ జెండా కూడా పెట్టేటట్టు. అక్కడ ఇంతకుముందు వైసీపీకి ఏం ఓట్లు పడలేదా, పడి ఉంటాయి, కానీ వాళ్ళందరికీ ఇదే కదా కన్విన్స్ చేసేది. దీంట్లో జగన్ ఏనాడు పట్టించుకోవాలి, తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే తీసుకోవాలి. నేను ఒక నాయకుడిని అడిగా, ఎందుకు ఇంత సంస్థాగతంగా మీరు ఫెయిల్ అవుతున్నారు పట్టించుకోవట్లేదని. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అడిగా. తెలుగుదేశం సంస్థాగతంగా ఉంటుంది, కాంగ్రెస్ సంస్థాగతంగా ఉంటుంది. కాంగ్రెస్ వాస్తవంగా 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు దూరం అయినా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల. మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడిగా. అడిగితే 2009-14 మధ్యలో నాయకులు వెళ్ళి అడిగారట, సార్ ఇట్లాగ సభ్యత్వం చేద్దాం మనం సిస్టమేటిక్గా చేద్దామని చెప్పేసి. అంటే అన్న ఈ టైంలో చేస్తే ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడతారన్న, తక్కువ వచ్చారనుకో మనకి తక్కువ వచ్చారనుకుంటారు, వద్దులే అధికారంలోకి వచ్చాక అన్నారట. సరే 14లో ప్రతిపక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగితే నాయకులు డివైడ్ అవుతారు, వద్దులే మనం అధికారంలోకి వచ్చా చూద్దాం అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఎందుకు చేద్దామన్నారు, అది సంస్థాగత నిర్మాణం, అధికారంలోకి రావడానికి అన్నారు కదా మీరు, అదేం లేకుండా అధికారంలోకి వచ్చాం కదా ఇంకెందుకు అన్నారట. అట్లా వదిలేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత కార్యకర్తలు ఎవరో లెక్క తెలియదు. ఇప్పుడు తెలుగుదేశంలో చక్కటి ఆలోచన ఉంది, జనసేన చక్కటి ఆలోచన ఉంది. మీరు పేపర్లకి చదివే తీరిక లేదు, టీవీలు చూసే ఓపిక లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది అయితే ఉన్నారో లక్షలు, అన్ని లక్షల మందికి కమ్యూనికేషన్, ఒక్క మెసేజ్ అన్ని లక్షల మందికి చేరుతుంది.
అవును. ఇప్పుడు వీళ్ళు కోటి చేశారనుకోండి, ఒక్క మెసేజ్ కోటి మందికి చేస్తారు. కోటి మందికి వెళ్ళిపోద్ది. అవును. వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా రేపు పొద్దున సమాచారాన్ని ఇప్పుడు టీవీలు పేపర్లు ఎందుకు చదువుతాం మనం? కన్విన్సింగ్. ఆ కన్విన్సింగ్ వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసేస్తారు రేపు పొద్దున. ఆ కన్విన్సింగ్ మ్యాటర్ ఇస్తారు, కోటి మందికి వెళ్తుంది. అటు పక్కన వాళ్ళు 14 లక్షల మందికి వెళ్తారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు అన్నారు, వాళ్ళకి వెళ్తుంది. దగ్గర దగ్గరగా అక్కడ 1.5 కోటి మంది సంస్థాగత నిర్మాణంతో ఉన్నారు, ఒక మెసేజ్తో వెళ్ళిపోతుంది. వైసీపీ ఇప్పుడు ఏంటి, సోషల్ మీడియా ద్వారా కనీసం ఒక 60 లక్షల మందిని గ్యాదర్ చేయాలి అనుకుంటే కూడా వర్కౌట్ కావట్లా. ముందు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైసీపీ సభ్యత్వం తీసుకోమంటే ఇవాళ తీసుకుంటే నాకు తెలిసి 20 లక్షలు కూడా రాదు. వాళ్ళ 40% ఓట్లేని 1,30,00,000 కూడా తీసుకోరు సభ్యత్వం. ఎందుకని? ఇప్పుడు సంక్షేమ పథకాలు అవతల ఉంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలిసిపోతుంది కదా ఎవరేం తీసుకున్నారండి. తెలియదు రేపు పొద్దున అవతలోడు ఆపేస్తాడేమో. ఎందుకు వచ్చిన పెంట ఇప్పుడే? పార్టీ అభిమానం ఉన్నా మూసుకు కూర్చుందాం సైలెంట్గా, ఇంటర్నల్గా ఫీల్ అవుదాం, తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు చూసుకుందాం అనే లెక్కన ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాయకులకు కూడా ధైర్యం ఉండదు, అందుకని చేయలేకపోవడం. అది ఒక రకంగా పెద్ద ఫెయిల్యూర్ జగన్. అలానే లేట్ చేసి కొద్ది ఇంకా అది ముదురుద్ది తప్ప తగ్గదు కదా సార్. ఎన్నికల దగ్గరలో చేద్దామంటే చేయగలిగేది ఏముండదు. ఈ 5 years చేశారనుకోండి, ఇప్పుడు తక్కువ వచ్చారనుకోండి, అది అప్పుడు రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మంది వచ్చారనుకోండి, మాకంటే మీ చిన్న పార్టీ రా అంటది జనసేన సభ్యత్వం, మాతో పోటీ పడుతున్నారని సిపిఐ సిపిఎం అంటారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి మైండ్ గేమ్లోకి దూరరు వీళ్ళు. కానీ ఒకటి సార్, సభ్యత్వ నమోదు ద్వారా పార్టీలకు ప్రయోజనం ఏమి ఉండదా? కొత్త నాయకుల్ని తయారు చేసుకోవడానికి, పార్టీలో సీనియర్లు ఎవరు అని గుర్తించడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మండలాధ్యక్షులను పెడుతున్నారు, జిల్లా అధ్యక్షులను పెడుతున్నారు, అక్కడ ఎవరు రిఫర్ చేసిన క్యాండిడేట్లను పెట్టడం వేరు. ఈ సభ్యత్వాలు పార్టీలో ఎప్పుడులో ఉన్న వాళ్ళని తీస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కానీ వీళ్ళు ఇలాగే చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు జగన్మోహన్ గారు చేయట్లేదు? చాలా అమాయకత్వం. వాటిట్లలో అసలు ఏమీ ఉండవండి బేసిక్గా. అంటే అందులో క్రియాశీల సభ్యత్వాలు కూడా ఉంటాయండి కదా సార్? అదే ఉంటాయి, ₹1,00,000. ఏముంటుంది క్రియాశీల సభ్యుడిగా? ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారా? ఎమ్మెల్యే టికెట్ అని కాదు, గ్రామ పదవులు, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు. ఎంపీ సీటు ప్రశాంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఉందని చెప్పి ఇచ్చారు. అక్కడ ఎప్పటి నుంచి క్రియాశీల సభ్యులు ఉండి ఉంటారు? ఎంతమంది క్రియాశీల సభ్యులు ఉన్న సీట్లు లేవు బేసిక్గా. ఇక్కడ రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మీరు రాజకీయాల్లో రాణించాలంటే పార్టీల్లో ఎరగదీసి సేవ చేయడం కాదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, డబ్బులు ఇవ్వాలా, మీ ఉద్యోగాలు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఓ 50 కోట్ల పైన సంపాదించుకోండి, 50 కోట్ల పైన ఓ 25 కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఎమ్మెల్యే సీట్ వస్తుంది మీకు. అంతే. 50 కోట్లు ఖర్చు పెట్టగలరంటే ఎమ్మెల్యే సీటు తన్నుకుంటూ వస్తుంది. ఒక 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలనంటే ఎంపీ సీట్ వస్తుంది మీకు. ఖర్చు పెట్టగలనంటే అంటే జనానికి పార్టీకి ఖర్చు పెట్టగలనంటే ఎంపీ సీట్ వస్తుంది. అంటే మీ దగ్గర ఇంకో 25 ఉండాలి చేతిలో, అప్పుడే కదా మీరు పెట్టగలిగేది. 100 కోట్లు మీరు సంపాదించుకోండి, ఎంపీ సీట్ మీ దగ్గరకు వస్తుంది. ఓ 2 కోట్లు సంపాదించు, ఏదో నేను చెప్పినట్టు 25 కోట్లు సంపాదించుకోండి, మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చేస్తాయి. అట్లాగా వాళ్ళకు వస్తాయి తప్పించి ఇప్పుడు ఈ పార్టీల్లో ఉంటే అక్కడ మళ్ళీ ఆడికి ఊడిగం వీడికి ఊడిగం చేస్తే నాయకులకి అదేదో నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి. పోస్టులకి అదేది బొగ్గబోలు వేసుకుంటే మనం వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు, వెళ్ళకపోతే పొగరు అనుకుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడేమో ఎంతో కొంత ఖర్చు అవుతుంటుంది. ఈ ఖర్చు మనకి వాళ్ళు ఇచ్చే జీతం వెళ్ళిపోతూ ఉంటుంది. రాజకీయం అంటే నిరంతర ఖర్చు అండి. అది వాస్తవంగా అయితే గనక నిజంగా చెప్పాలంటే డబ్బులు సంపాదించుకున్నోడికి ఉపయోగం తప్పించి ఇందులో సభ్యత్వం తీసుకున్నంత మాత్రం ఏం కాదు. నేను చెప్పినట్టు ఈ పనికి వస్తాయి, ఈ కార్డు ఇచ్చుకుని వెళ్తే సర్టిఫికెట్, అలాగని అక్కడ ఏమైనా లంచం తీసుకునేటప్పుడు ₹1,00,000 అడిగేటట్టు ఉంటాడు, నువ్వు తెలుగుదేశం కార్యకర్త కాబట్టి 50,000 అంటాడు అనమాట. అంతే. ఎక్కడో కొలుగుబిడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉంటారేమో అదృష్టవంతులు, అంతే, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయిన వాళ్ళు. అంతే. కానీ డేలా పడిపోదా సార్ కార్యకర్తలు కానీ రేపొద్దున జగన్ టీము, వైసీపీ టీము ఇంకా ఈ సభ్యత్వ నమోదు లేదు అనుకుంటా పోయేది ఏం లేదండి. వెళ్ళిపోరా? సభ్యత్వాల మీద డేలా పడేవాడు ఎవడు ఉండడు, ఎవడు పట్టించుకోలేదు. అంటే అదొక జోష్ ఇచ్చే కార్యక్రమం ఏముండదు. అటువంటి దానికి జోష్లు ఏముండవు, పాడు ఉండవండి. దాంట్లో ఉండేది అది సొంత పార్టీకి ఉపయోగం, కార్యకర్త ప్రయోజనం ఏం కాదు. కాకపోతే వీళ్ళకి నష్టం ఏంటంటే
ఇవాళ జనసేనలో ఒక కార్యకర్త ఇప్పుడు ప్రతి నెల కూడా వీళ్ళు చెక్కులు ఇస్తుంటారు, మీరు చూస్తే అవును. ఆ కార్యకర్త క్రియాశీల కార్యకర్త చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చారు. అవును. అవును. అదేంటి ఇలా జేబులో నుంచి ఇట్లా వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ కట్టించారు, అవును. గ్రూప్ ఇన్సూరెన్స్. దానికి పార్టీ మిగతా సొమ్ము వేసింది. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెడతారు. ఇక్కడ తెలుగుదేశం కూడా అట్లా పెట్టుకుంటుంది, ట్రస్ట్ నుంచి పెడతారు. ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పిస్తారు పరిహారం, ఒక 5 లక్షలు ఇట్లా డబ్బులు వస్తాయి. 5 లక్షలు ఆయన పెట్టారు కదా అప్పుడు కార్యకర్త భరోసా నిధి అని లోకేష్ అప్పుడు. అట్లాగా ఇస్తారు. అదే కాకుండా తెలుగుదేశంలో అయితే కనుక ఎవరికైనా బాగా కష్టాల్లో ఉంటే లోకేష్కి తెలిస్తే ఆదుకుంటాం, ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ ఈయన కష్టాలు తెలిస్తే ఆదుకుంటున్నాడు, అందులో డౌటే లేదు. ఇప్పుడు దీని పేరేంటి, ఇప్పుడు బాధ హాస్పిటల్ లేకపోతే ఈ గొడవలు అవుతున్న వాటిలో లీగల్ ఏర్పాట్లు చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లేదు వీళ్ళకి, మెయిన్ అది. అవును. అది కావాలంటే టోటల్గా చెయ్యాలి. కానీ ఈ టైంలో చేసే ధైర్యం చెయ్యడు నాకు తెలిసి. అంటే ఈ 4 ఏళ్ళు ఉండదు ఒక రకంగా లేనట్టే. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు వస్తే, అది కూడా అధికారంలోకి వస్తే అంతే, అప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తారు. లేకపోతే ఇంకా వైసీపీ ఇలా కొనసాగాల్సి అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ఇక సభ్యత్వ నమోదు అనే దాని మీద ఇప్పుడు ఒక వేలైతే అటు చూపిస్తున్నారు, వైసీపీ ఎందుకు చేయట్లేదు అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే, పూర్తిగా ఆయనే తీసుకోవట్లేదు అనేది, లేదా భవిష్యత్తులో ఆయన నిర్ణయం తీసుకుని సభ్యత్వ నమోదు మొదలు పెడతారా, వేచి చూద్దాం.